Hi, I'm Dr. Nikita, working in Indian Hospitals, KPHP, Kondapur, Manikonda, and Banjar Hills. సో ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే మీకు మామూలుగా ఇంప్రెషన్స్ అంటే ఏంటి, ఎప్పుడు తీయాలి? మామూలుగా మనము రూట్ కెనాల్ చేసినప్పుడు కానీ, ఇంప్లాంట్ పెట్టుకున్నప్పుడు కానీ మనము క్రౌన్ అన్నది పెడతాం. అంటే పై భాగంలో ఉన్న టీత్కి క్రౌన్ అన్నది పెడతాం. ఈ క్రౌన్ పెట్టినప్పుడు అచ్చులు తీసుకుంటాం, అంటే ఇంప్రెషన్స్ అంటాం దాన్ని. మీ టూత్ ఎలా అయితే ఉందో దాని ప్రకారంగా మనము క్రౌన్ ల్యాబ్లో చేయించడానికి. సో దానికి 2 రకాల టెక్నిక్స్ ఉంటాయండి. ఒకటి మామూలుగా మన కన్వెన్షనల్ మెథడ్, అంటే మాన్యువల్గా మనం పట్టీ వేసి ఇంప్రెషన్ మెటీరియల్ ఆల్జినేట్ వేసి పేషెంట్ నోట్లో పట్టుకొని తీసుకుంటాం. అవి ఎలా ఉంటాయంటే ఇలాగా. సో ఇలాగ మనము నోట్లో పెట్టి తీయాల్సి వస్తుంది. సో ఇలా తీసే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి అక్యురసీ ఆఫ్ ద టీత్ సరిగా రాదు. అంటే మనకి దీని తర్వాత మనం పోర్ చేసుకుంటాం కదా, అక్యురసీ అన్నది ఉండదు. అంటే మనకు ఒకవేళ ష్రింకేజ్ అవ్వడం కానీ, ఇది మెటీరియల్ అనేది ష్రింకేజ్ అవ్వడం కానీ, సరిగ్గా ఎగ్జాక్ట్గా రెప్లికా అవ్వకపోవడం కానీ, కాస్ట్ పోర్ చేసినప్పుడు సరి ఇరిగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ప్లస్ అక్యురేట్గా రావడానికి మనకి న్యూ టెక్నిక్ వచ్చేసిందండి. అదేంటంటే డిజిటల్ ఇంప్లాంట్స్, డిజిటల్ టెక్నిక్ ఆఫ్ డూయింగ్ ఇంప్రెషన్స్. సో ఇది ఎలా అంటే, సో ఇలా మనకి పేషెంట్ నేమ్ ఇలా ఫీడ్ చేసేసుకొని మనం పేషెంట్ ఇలా కూర్చోపెట్టేసి వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళ నోట్లో స్కాన్ చేసుకుంటాం. ఇదేంటంటే అక్యురసీ ఆఫ్ ద ఇంప్లాంట్ పెట్టడానికి క్రౌన్ కానీ, ప్లస్ రూట్ కెనాల్ అయిన తర్వాత చేసే క్రౌన్ టెక్నిక్ కానీ మనకి నీట్ గా అన్నది వస్తుంది. ప్లస్ ఏదైనా డిస్టార్షన్ అవ్వడం అన్నది కూడా అవాయిడ్ అయిపోతాయి. సో ఎలా స్కాన్ చేసుకుంటాము అంటే, ఓపెన్ సో మనం ఇలా స్కాన్ చేసుకుంటున్నప్పుడు సో మీకు ఇలా కంప్లీట్ అయిన తర్వాత అప్పర్ జా అన్నది ఇక్కడ కనిపిస్తుందండి, లోవర్ జా అన్నది ఇక్కడ ఇలా కనిపిస్తుంది. తర్వాత ఓవరాల్ బైట్, అంటే మనం ఈ కొరికినప్పుడు ఈ భాగంలో అంటుకుంటుందా లేకుంటే హై పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోవచ్చు క్లియర్గా మనం ఫైల్ పంపించే ముందే. సో ఇలా చేసినట్టయితే మీకు ఫస్ట్ థింగ్ టైం సేవ్ అవుతుందండి. సెకండ్ థింగ్ డిస్టార్షన్ ఆఫ్ ద ఇంప్రెషన్స్ కానీ, అక్యురసీ అన్నది కానీ చాలా ఫాస్ట్గా నీట్గా ఉంటుంది దీనిలో. ఇంకోటి ఏంటంటే మనం ఇంప్రెషన్స్ క్యారీ చేసి ల్యాబ్ పంపించడం, మళ్ళీ ల్యాబ్ వాళ్ళు మనకి తిరిగి ట్రేస్ వాపస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేటట్టుగా ఫైల్ మనం వాళ్ళు పంపించేస్తే వాళ్ళు అక్కడ డైరెక్ట్గా క్యాడ్ క్యామ్ ప్రింటింగ్ చేసుకొని క్యాప్స్ డైరెక్ట్గా పంపించేస్తారు. సో ఇది ప్రింట్ అయిన తర్వాత ల్యాబ్లో మనకి ఈ ప్రకారంగా క్యాడ్ క్యామ్ ప్రింటింగ్ ద్వారా మనకి వాళ్ళు ఏ భాగంలో అయితే మనం టీచ్ చేయాలనుకుంటున్నారో ఆ భాగంలో ఇలాంటి ప్రింటింగ్స్ వచ్చేస్తాయి. దీనిపైన మనకి క్యాప్స్ ఇలా వచ్చేస్తాయి. చూసారా? So in this way they'll send you to your clinic directly. So do use digital scans for your saving your time and for accurate crowns fittings. Thank you.